ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? పోలీసుల తీరు ఎలా ఉంది? ఇదే చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఒక షాకింగ్ అంశం అని చెప్పాలి. ముఖ్యంగా కాదంబరి జత్వాని కేసు. కాదంబరి జత్వాని కేసులో సిఐడి కాదంబరి జత్వానిని బ్లాక్‌మెయిలర్‌గా తేల్చి చెప్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకు అంటే ఇదే కాదంబరి కేసులో ఇదే సిఐడి గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి అధికారులుగా మంచి పోస్టింగ్స్ చేసినటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది 2 ఏళ్లుగా. మరి అదే సిఐడి ఇప్పుడు ఒక్కసారిగా టర్న్ మార్చింది. అదే కాదంబరి జత్వానీని ఏ కాదంబరి జత్వానీ ఆరోపణలపై ముగ్గురు పోలీస్ అధికారుల కెరీర్ ను పణంగా పెట్టి వారిపై చర్యలు తీసుకుందో అదే కాదంబరి జత్వానీ ఇప్పుడు బ్లాక్ మెయిలర్ అంటూ సిఐడి తేల్చి చెప్పింది. సో ఈ అంశాలను ఎలా పరిగణించాలి? ఈ అంశాల తీవ్రత అంటే పోలీసుల పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది గోసాల శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? కాదంబరి జత్వానీ కేసు ఎన్ని టర్న్స్ తీసుకుంది, ఎన్ని యూటర్న్స్ తీసుకుంది? కాదంబరి జత్వానీ విషయంలో ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు అదే కాదంబరి జత్వానీ బ్లాక్ మెయిలర్ అంటూ అదే సిఐడి చెబుతుంటే అసలు ఏమనుకోవాలి? అంటే కక్ష సాధింపు చర్యల కోసమే ఇలా పాల్పడిందా? ఇప్పుడు ఒత్తిడి పెరగడంతో అసలు వాస్తవాలు బయట పెడుతోంది. అసలు ఏం జరుగుతోంది? అసలేనేంటి సమస్య ఈ సమస్య యొక్క లోతుల్లోకి మూలాలకు వెళ్ళి మీరు మూలాల మీద నన్ను ప్రశ్నించారు. చక్కటి విషయం ఇది. అసలు దీన్ని ఆవిష్కరించడానికి దీని లోపల దీని యొక్క మొత్తం తెర తీయడానికి ఈ ఎపిసోడ్కి ఒక తెర తీస్తే వాస్తవాలు కనిపిస్తాయి బయటికి. అంతకు ముందు వెళ్ళైతే ఈ కాదంబరి జత్వలాని ఎవరు? ఈ కాదంబరి జత్వలాని బొంబే నివాసి. ఆవిడ సినిమా కళాకారిణి, సినిమాల్లో యాక్ట్ చేస్తుంటారు, సినిమా యాక్టర్స్. ఆమె గురించి కొంచెం ముందుకు వెళ్దాం. దీని మీద రిపోర్ట్ ఇచ్చింది అప్పుడు ప్రముఖ వాణిజ్యవేత్త, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త అనుకుందాం, విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు వాళ్ళకున్న రాజకీయ ఎఫిలియేషన్స్ తోటి కేసును చూడడం మొదలు పెడితే రంగులు మారిపోతాయి. వాస్తవ రంగులు కనపడవు. కేసుకి వాస్తవ రంగులు, వాసన అవన్నీ ఉంటాయి, రూపం ఉంటాయి. వాటిలన్నింటినీ మార్చేయాలంటే పొలిటికల్ ఎఫిలియేషన్ రంగు వేసేస్తే కొత్త రంగులు, పార్టీ రంగులు అద్దేస్తారు కేసులకి. మనం అలా చేయట్లేదు. మన ప్రస్తుతం పార్టీ రంగులు అద్దేద్దాం. అంతకుముందు జిందాల్ అనే ఒక పెద్ద వ్యాపారవేత్త, వాణిజ్యవేత్త, పారిశ్రామికవేత్త, ప్రముఖమైన జిందాల్ అనేది అందరూ ఈజ్ పాపులర్ పర్సన్. స్టీల్ మైన్ ఇండస్ట్రీలో అందివేసిన చెయ్యి ఆయన వ్యాపారం. స్టీల్ మైన్స్ అంతా కూడా జిందాల్ స్టీల్స్ అని పేరుంది. జిందాల్ చాలా చాలా డైవర్సిఫికేషన్స్ ఉన్నాయి ఆయన వ్యాపారాలకి. వారికి ఈమెకి మధ్య గొడవ జరిగింది, పేచి ఇచ్చింది. ఒక కేసు ఆయన మీద రిజిస్టర్ అయింది. కాబట్టి ఆమె వార్తల్లోకి విద్యాసాగర్ రావు గారు కంప్లైంట్ చేసే వరకు వార్తల్లో ఇటువంటి ఏమిటంటే వివాదాస్పదమైన వార్తల్లో లేని వ్యక్తి కాదు ఆమె. అప్పటికే వివాదాస్పదమైన వార్తల్లో ఉన్న వ్యక్తే. ఎవరు? కాదంబరి జత్వలాని. 2024 ఆ ప్రాంతంలో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఈయన విద్యాసాగర్ గారు. తన్ని బ్లాక్మెయిల్ చేస్తోంది ఆవిడ, ఎక్స్టార్షన్ కోసం డబ్బు వసూలు చేయాలని బ్లాక్మెయిల్ చేస్తూ వీరిద్దరూ ఏకాంతంలో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తోంది ఆవిడ. ఆయన కంప్లైంట్ లో పూర్తిగా రాశారు విషయాలన్నీ. ఏ విధంగా ఆమెకి డబ్బులు ఇచ్చారు ఈయన, దఫాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు ఎగ్జాక్షన్ అంటే బలవంతంగా మనిషిని బెదిరిస్తూ, మనిషిని కంపెల్ చేస్తూ, మనుషుల్ని కార్నర్ చేస్తూ, బ్లాక్మెయిలింగ్ అంటారు, కార్నర్ చేస్తూ డబ్బులు వసూలు చేయడాన్ని అదంతా కథను రాశారు, ఎక్కడ దాచలేదు. ఆయన ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఆవిడ మెసేజ్లు ఇచ్చింది, ఏ విధంగా వాట్సాప్ లో మెసేజ్లు ఉన్నాయి, డిమాండ్ చేసింది, ఆవిడ ఏం పిక్చర్లు ఏమేమి వీడియోలు పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా అంతా కూడా స్పష్టంగా కంప్లైంట్లు చెప్పారు. ఆ కంప్లైంట్ల ఆధారంగా అప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో హోంశాఖ ఈ కేసులు సిఐడికి రిఫర్ చేసింది. సాధారణంగా ఇటువంటి కేసులు వివిధ అంతర్రాష్ట్రాల ముఠాలతో కానీ అంతర్రాష్ట్రాల వ్యక్తులతో కానీ ఏదైనా ఇటువంటి ఫిర్యాదు వివాదం ఉన్నప్పుడు సిఐడికి అప్ చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో సిఐడి అప్ చెప్పారు.
సిఐడి వెళ్ళి బొంబాయి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి ప్రోటోకాల్ పాటించారు అని చెప్తున్నారు. ఆఫీసర్లందరూ కూడా మేము మర్యాద పాటించాము, అరెస్ట్ చేసేప్పుడు ఏ మర్యాదలు తీసుకోవాలి, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ లేవు, ప్రొసీజరల్ వైలేషన్స్ లేవు, మర్యాదపూర్వకంగానే ఆమె స్త్రీ మహిళ కాబట్టి అన్ని రకాలుగా మర్యాదలు పాటించామని వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు ఎగ్నెస్ట్ హూమ్ ఏ సెపరేట్ కేసు వాజ్ ఫైల్డ్. ఆవిడ వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. ఆవిడని తీసుకురావడం, ఇక్కడ మళ్ళీ సరెండర్ చేయడం, సరెండర్ అంటే రిమాండ్. అంటే కానీ ఎల్లో మీడియా అతను కిడ్నాప్ చేశారు, ఎత్తుకొచ్చేసారు అని చెప్తూ వాదిస్తోంది. దాని మీదకే కేసు కట్టేశారు కదా. ఎత్తుకొచ్చేసారు, కిడ్నాప్ చేశారు. వాస్తవం ఏం జరిగింది? నిజంగా ఎత్తుకొచ్చారా లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం జరిగిందా? ఇప్పుడు ఏంటంటే మనం ప్రాసిక్యూషన్ అప్పుడు ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో దర్యాప్తు సంస్థ రికార్డెడ్ గా అన్ని సమర్థించుకునేలా ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు. బొంబాయిలో వెళ్ళాం, బొంబాయి మేజిస్ట్రేట్ దగ్గర, స్థానిక మేజిస్ట్రేట్ దగ్గర ఆవిడని ప్రవేశపెట్టాము, ఆ పిటి వారెంట్ ఇస్తారు, వెనక్కి తీసుకెళ్లిపోమని అంటే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ మళ్ళీ మేజిస్ట్రేట్ దగ్గర ఆవిడ్ని హాజరుపరచాలి. మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచాము, రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత బహుశా పోలీస్ కస్టడీ అడుగుంటారు. పోలీస్ కస్టడీ ఎందుకు అడుగుంటారు? ఇంకా మరి దర్యాప్తు పూర్తి కాలేదు కదా. వెళ్ళి తీసుకొచ్చేసేసి జ్యుడిషియల్ కి రిమాండ్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ అంటారు దాన్ని. అయిన తర్వాత మరి పోలీస్ కస్టడీకి ఇచ్చి ఉంటారు. రికార్డ్ విల్ స్పీక్, డెఫినెట్లీ రికార్డ్ విల్ స్పీక్, బికాస్ దట్ ఈజ్ అండర్ నౌ. ప్రెజుడిస్ ఎందుకు అవుతుందంటే హైకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది. ఐపీఎస్ ఆఫీసర్లు హైకోర్టు తీసుకెళ్లారు ఆ కేసుని. హైకోర్టు స్టే ఇచ్చింది, స్టే ఇంపోజ్డ్ బై హైకోర్టు. కాబట్టి ఆ కేసులో ఈ మర్యాద పాటించామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ కేసు వేరు. ఆవిడని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏ కేసులో హాజరుపరిచారు? విద్యాసాగర్ గారు కంప్లైంట్ చేశారు కదా, ఫిర్యాదు చేశారు. ఏ కేసు రిజిస్టర్డ్ అండర్ ది కంప్లైంట్ సబ్మిటెడ్ బై మిస్టర్ విద్యాసాగర్ రావు దట్ హీ వాజ్ బ్రాడ్ ఫ్రమ్ బొంబే టు విజయవాడ. అక్కడే రిమాండ్ చేశారు, అయిపోయింది. ఆవిడ బెయిల్ తీసుకుంది, బెయిల్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇదైన తర్వాత ధర్మిల జూన్ నెలలో, ప్రత్యేకించి జూన్ నెల దాకా ఆవిడ ఆగి జూన్ నెలలో కంఫర్టబుల్ సిచ్యుయేషన్ ఉందని, బికాజ్ విమర్శకుల యొక్క వ్యాఖ్యలు కూడా నేను వినిపిస్తున్నా. కంఫర్టబుల్ జూన్ 2024 అప్పుడు వచ్చి ఆవిడ కంప్లైంట్ చేసింది, ఇలాగ నన్ను కిడ్నాప్ చేసి ఎజాల్ట్ చేశారు, టార్చర్ చేశారు, నన్ను నా మోడెస్టీకి ఎగ్నెస్ట్ గా, అంటే మహిళకి మర్యాద ఉంటుంది కదా, మహిళా మర్యాదకి ఎగ్నెస్ట్ గా భిన్నంగా నన్ను వ్యవహరించారు, అంచేత నా యొక్క మహిళా మర్యాదను భంగపరిచారు అని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేసింది. బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ మరి ఏమి ఇన్వెస్టిగేట్ చేశారు, ఏ రికార్డు పరిశీలించారు, దీంట్లో ప్రెమాఫేసి కేసు ఉందా లేదా అని పరిశీలించారా లేదనే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ అయితే తీసుకొచ్చిన తర్వాత ది రికార్డ్ విల్ స్పీక్ హౌ దే బిహేవ్డ్. దే అంటే రికార్డ్ విల్ స్పీక్. వాళ్ళు వారల్ సబ్మిషన్ ఏమక్కర్లా. కాబట్టి వెంటనే వీళ్ళ మీద కేసు ఒకటి కట్టేశారు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేయలేదు, కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు, 3. దాంట్లో ఆంజనేయులు గారు అనుకుంటాను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేదు. మొత్తం 5గురులో ఐపీఎస్ ఆఫీసర్లు 3, మిగతా కూడా క్యాడర్ ఆఫీసర్స్ అంటారు, క్యాడర్ ఆఫీసర్స్. కాబట్టి ఆ కేసులో అయిపోయిందండి. ఏది ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ మీద వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అరెస్ట్ చేయడం, అరెస్ట్ అంటే బెయిల్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. 2024 నుంచి ఇప్పటిదాకా సస్పెన్షన్లోనే ఉన్నారు. ఈ కేసు ఒకటే. కానీ హడావిడిగా మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా రెండింటిని కలిపేసి మాట్లాడిస్తున్నారు. రెండు కలిపేసి మాట్లాడిస్తున్నారు. యూటర్న్ తీసేసుకుంది. సిఐడి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసు కట్టింది కాబట్టి, ఆవిడ కిడ్నాప్ కేసు పెట్టింది కాబట్టి, ఆ కేసు కట్టి ఆ పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారంటే విద్యాసాగర్ రావు ఇచ్చిన కంప్లైంట్ నీరు గారిపోయింది. విద్యాసాగర్ రావు ఇచ్చిన కంప్లైంట్ ని కోర్టులు కొట్టేశాయి. ఎందుకంటే సబ్సిక్వెంట్ కంప్లైంట్ వాజ్ లార్జ్డ్ బై దట్ కాదంబరి జత్మలాని ఆటోమేటిక్ దాన్ని ఏమంటారు, డిస్క్వాలిఫై చేసేసింది. ప్రాసిక్యూషన్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఏమిటో ఈ కథనాలు, ఏమిటో ఈ విమర్శలు, ఏమిటో ఈ ఎనాలిసిస్ నాకు అర్థం కాలేదు. వెంటనే ఇదేంటి సిఐడి ప్రముఖమైన మీడియా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో ఉన్న మీడియా సిఐడి ఛార్జ్షీట్ వేసిందా? ఎలా వేస్తుంది?
ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసు ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారే, వాళ్ళు సస్పెండ్ అయ్యారే. రామచంద్ర ప్రజల్ని ఇలా మభ్యపెట్టేసి ప్రపంచం ఇలా కన్ఫ్యూజ్ చేసేయడమే. అవును. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవడం అనేది ఇండిపెండెంట్ కేసు. దట్ ఈజ్ ఏ సెపరేట్ కేసు. విద్యాసాగర్ రావు గారి కంప్లైంట్ మీద ఏదైతే కంప్లైంట్ లాట్ చేసి ఆవిడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ బైండ్ ఓవర్ చేశారో, రిమాండ్ చేశారో, రిమాండ్ లో ఉన్న ఖైదీ బెయిల్ పిచ్చుకుని వెళ్ళిందో, ఆ కేసు ఏం క్లోజ్ అవ్వలేదు, క్వాష్ చేయలేదు హైకోర్టు. బహుశా మీడియా క్వాష్ చేస్తుంటుంది. సారీ, మీరు కూడా మీడియా క్వాష్ చేస్తుంటుంది ఆ కేసుని. మీడియా క్యాష్ చేసింది కాబట్టి ఎక్కువ మేరకు వస్తున్నాయి. యూ టర్న్ తీసుకున్నారు, ప్లేట్ ప్రయాణించారు. ఏమిటి ప్లేట్ ప్రయాణించడం? ఏమిటి ప్లేట్ ప్రయాణించడం అంటే కామన్ మ్యాన్కి ఏ విధంగా మెసేజ్ చెప్తాను.